ఏ విన్నర్స్, మిలియనర్స్ ఎలా ఆలోచిస్తారు? ధనవంతుల ఆలోచనలు ఎలా ఉంటాయి? ధనవంతులు ఎలా యాక్చువల్గా ఏ ఫార్ములా అప్లై చేస్తున్నారు అండ్ ఎందువల్ల వాళ్ళు ఈజీగా మనీని ఎర్న్ చేయగలుగుతున్నారు? వాళ్ళు ఎఫర్ట్లెస్గా బిజినెస్ అయినా సరే, కెరియర్ అయినా సరే, రిలేషన్షిప్ అయినా సరే అంత ఈజీగా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఆ బ్యూటిఫుల్ సీక్రెట్ షేర్ చేయబోతున్నారు. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, నేను ఎందుకు అదే స్థాయిలో ఉంటున్నాను, ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, బిలియనర్లా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అని మీకు అనిపిస్తుందా? బయట పరిస్థితులు చాలా తొందరగా మారుతున్నాయి, ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. కానీ కొంతమంది జీవితాల్లో వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ముందుకెళ్ళట్లేదు. ఫ్రెండ్స్, ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమంది ఈజీగా బిలియనర్స్ అవుతున్నారు, ఇంకొంతమంది అవ్వట్లేదు. ఎందుకు? మీ యాక్షన్స్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? పరిస్థితులా, లేదా మీ లోపలున్న బిలీఫ్సా? ఫ్రెండ్స్, ఇక్కడ నిజం ఏమిటంటే మన బిలీఫ్సే మన డిసిజన్స్ని నిర్ణయిస్తాయి. మనం ఏదైతే చేస్తున్నామో మనం దాని వెనకాల మన బిలీఫ్స్ ఏంటే అదే మన డిసిషన్ని నిర్ణయిస్తుంది. మన డిసిషన్స్ మన యాక్షన్స్ నిర్ణయిస్తాయి, మన యాక్షన్సే మన రిజల్ట్స్ నిర్ణయిస్తాయి. అంటే ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి, మీరు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో అలా ఎందుకున్నారు అంటే మీ బిలీఫ్స్ వల్ల, రైట్? ఇక్కడ మిలియనర్ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, బిలియనర్స్ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకు ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది మైండ్ సెట్లో. ఆ మైండ్ సెట్ ఏంటి? ఆ మిలియనర్ మైండ్ సెట్ ఎలా డెవలప్ చేయాలి? ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక 2 బిలీఫ్స్ బలంగా ఉండాలి. ఆ 2 బిలీఫ్స్ ఏంటంటే, ఫస్ట్, నేను త్వరగా సంపాదించడం, త్వరగా మిలియనర్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది అని మీరు నమ్మాలి. సెకండ్ ఏంటంటే, త్వరగా మిలియనర్ అవ్వడం పాసిబుల్ అవుతుంది, అది నాకు పాసిబుల్ అవుతుందని మీరు నమ్మాలి. ఇక్కడే చాలామంది ఆగిపోతారు. అందరికీ అవుతుంది, బట్ నాకు మాత్రం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకేం నేర్పారు మన చుట్టూ ఉండే పేరెంట్స్? స్లో అండ్ స్టడీ అండ్ విన్ ద రేస్. అవునా కదా? నెమ్మదిగా వెళ్ళాలి, నిదానమే ప్రధానం, స్లోగా వెళ్ళాలి, స్టడీగా వెళ్ళాలి. ఒకే రోజు మన లైఫ్ చేంజ్ అవ్వదు. ఈ విధంగా మనల్ని ప్రోగ్రామింగ్ చేశారు. అందుకే తొందరగా గ్రో అవ్వట్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మన మైండ్ డౌట్ పెడుతుంది. ఎస్, ఇంత తొందరగా అవుతుందా? అది కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది సేఫ్ కాదు, ఇది నిజం కాదు, ఇలా చేస్తే తప్పు అని ఎన్నో బిలీఫ్స్ మనకు ఉంటాయి. బట్ ఇక్కడ యాక్షన్ వల్లనే రిజల్ట్స్ వస్తాయి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ప్రపంచంలో ఇప్పుడున్న బిలియనర్స్, ట్రిలియనర్స్ అందరూ కూడా ఎవరైతే బిలియనర్స్గా డబ్బు సంపాదించారో వాళ్ళు ఎలా సంపాదించారు? వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక సర్వీస్ ఉంది, దాన్ని వాళ్ళు ఎక్కువ మందికి సెల్ చేశారు. అవునా కదా? వాళ్ళలో ఏం స్పెషల్ ఉంది? వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని వాళ్ళు సరిగ్గా నమ్మారు, వాళ్ళని సరిగ్గా మార్కెటింగ్ చేశారు, వాళ్ళ ప్రోడక్ట్ ద్వారా సంపాదించారు. సో వాళ్ళు ఒకే ఒక పని చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచం ఎలాగైతే ఫాస్ట్గా చేంజ్ అవుతుందో మనం కూడా చేంజ్ అవ్వాలని నమ్మారు. వాళ్ళు రెసిస్ట్ చేయలేదు, దాన్ని యూజ్ చేసుకున్నారు. ప్రపంచం ఫాస్ట్గా మారుతుంది కాబట్టి నేను కూడా తొందరగా మారాలి. ఎందుకంటే టెక్నాలజీ ఎంత తొందరగా వేగంగా మారుతుందో ఒకసారి చూడండి. కొత్త ఆపర్చునిటీస్ ప్రతిరోజు క్రియేట్ అవుతున్నాయి ఏఐ ద్వారా, టెక్నాలజీ ద్వారా. కొత్త ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఓవర్ నైట్ క్రియేట్ అవుతున్నాయి. కొత్త కొత్త ఇండస్ట్రీస్ని మనం చూస్తున్నాం. సో ఫ్రెండ్స్, ముందు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ 20 సంవత్సరాలు పట్టేది, 30 సంవత్సరాలు పట్టేది. కొన్ని సంవత్సరాలు అయితే అది తర్వాత మ్యాసివ్ సక్సెస్గా అది సాధ్యమయ్యేది. అది ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఒక ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ఎంత లాంగ్గా ఉంటుందో ఒకసారి చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల్లోనే మీరు ఒకవేళ గనక రిచ్ అవ్వకుంటే అది ప్రొడక్ట్ అవుట్డేట్ అయిపోతుంది. చూడండి, ఒకప్పుడు లాంగ్ లైఫ్ స్పాన్ ఉండేది, బట్ ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. కరెక్టా? సో ఇక్కడ మీరు తొందరగా ఎంటర్ అవ్వాలి, స్పీడ్గా సంపాదించాలి, అక్కడ నుంచి బయటకు వచ్చేసి మీ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ని గ్రో చేసుకోవాలి. సో స్పీడ్, మనీ లవ్ స్పీడ్. అందరూ టైప్ చేయండి, మనీ లవ్ స్పీడ్. స్పీడ్ పెరిగినప్పుడే ఆపర్చునిటీస్ కూడా స్పీడ్గా మీ దగ్గరికి వస్తాయి. సో ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలి, ఫాస్ట్గా అడాప్ట్ అవ్వాలి, ఫాస్ట్గా గ్రో అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటున్నారు, మీరు ఎంత తొందరగా మీ ప్రొడక్ట్ని, మీ సర్వీసెస్ని మార్కెటింగ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు స్లోగా ఉండడం సేఫ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒకప్పుడు ఉండేది, ఒక జాబ్ ఉంటే సేఫ్, ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే సేఫ్, సెక్యూరిటీ ఉంటుంది. అది ఇప్పుడు లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు కావాల్సింది సెక్యూరిటీ కాదు, ఇప్పుడు కావాల్సింది గ్రోత్. సో ఒకప్పుడు ఎలా ఉండేది, గవర్నమెంట్ జాబ్ దొరికిందా ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉండేవాడు. అవునా కదా? దట్ వాజ్ ద టైం. బట్ ఇప్పుడున్న కండిషన్స్, ఇప్పుడు కెరియర్ చేంజ్ అయిపోయింది, ఇప్పుడున్న కండిషన్ చేంజ్ అయిపోయి, ఇప్పుడున్న ప్రపంచం చేంజ్ అయిపోయింది. సో ఒకటే ఇన్కమ్ సోర్స్ పైన మీరు ఎక్కువగా డిపెండ్ ఉండడం అనేది రిస్క్ మై డియర్ ఫ్రెండ్స్. కోవిడ్-19 సిచ్యువేషన్ మనకు అందరికీ గుర్తుంది. సింగిల్ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యారు.
సో మీరు ఎర్న్ చేయాలంటే నేర్చుకోవాలి. ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ కనెక్ట్ ఉంటుంది. సో అడాప్ట్ అవ్వాలి, గ్రోత్ మైండ్ సెట్లోకి రావాలి, బిలీఫ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. రైట్, ఎప్పుడైతే ఇది చేంజ్ చేస్తామో మనం ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటాము. ఎస్, నేను ఫాస్ట్గా మిలియనర్ అవుతాను అని మీరు బిలీవ్ చేసినప్పుడే అది జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, మీరు ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ అవ్వాలని మీరు అనుకుంటే మీరు ఏం చేస్తారు? మీరు స్కిల్ నేర్చుకుంటారు. ఫస్ట్ మీరు స్కిల్ నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, ఒక కోచ్ దగ్గరికి వెళ్తారు, ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రైనింగ్ తీసుకుంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్గా మారుతారు. అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, మనీ అర్న్ చేయడం కూడా ఒక స్కిల్ మాత్రమే. ఈ స్కిల్ని ఎవరైనా డెవలప్ చేసుకోవచ్చు. మీరు బిజినెస్ క్రియేట్ చేయాలన్నా అదొక స్కిల్, మీరు వెల్త్ బిల్డ్ చేయాలన్నా అదొక స్కిల్. సో ఎలాగైతే మీరు టెన్నిస్ని నేర్చుకుంటున్నారో అదానే సేమ్ వెల్త్ బిల్డ్ చేయగలగాలి. చాలామంది ఏమనుకుంటారు, నా దగ్గర లక్ లేదు, మా పేరెంట్స్ నాకు నేర్పలేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఎ స్కిల్. ఇది నేర్చుకునే ఒక ప్రక్రియ. ఇక్కడ కావాల్సింది టాలెంట్ కాదు, ఇక్కడ కావాల్సింది ఓన్లీ పేషెన్స్. ఇక్కడ చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్లో ఏముంటుందంటే, నేను ఇంతకుముందు చేయలేదు కదా, నా పాస్ట్లో మా ఇంట్లో వాళ్ళు లేరు కదా, మా ఇంట్లో వాళ్ళు కూడా బిజినెస్ చేయలేదు, సో నేను ఫ్యూచర్లో ఎలా చేయగలను? ఇది బిజినెస్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. సో బిజినెస్ స్కిల్ అనేది బై బర్త్ రాదు మై డియర్ ఫ్రెండ్స్. అది మార్కెటింగా నేర్చుకోవాలి, సేల్సా నేర్చుకోవాలి, మనని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి నేర్చుకోవాలి. ఇప్పుడు మీ ముందు నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నా, ఒకప్పుడు ఈ స్కిల్ నా దగ్గర లేదు. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే ఈ స్కిల్ని నేను నేర్చుకున్నాను. సో మీరు ఎప్పుడైతే మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటారో ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఏ స్కిల్ అయినా సరే మీరు బ్రతుకున్నారు అంటే మీరు నేర్చుకోవచ్చు. రైట్, మీరు కొత్తగా తెలుసుకోవచ్చు, మీరు కొత్త నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవచ్చు, క్లారిటీని డెవలప్ చేసుకోవచ్చు, బెటర్ డిసిజన్స్ని మీరు తీసుకోవచ్చు. సో బిజినెస్ అన్నా సరే లేదా మనీ అయినా సరే అది ఎవరైతే యాక్షన్ టేకర్స్ ఉన్నారో వాళ్ళకి తొందరగా కనబడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు నేను ఫాస్ట్గా మనీని ఎర్న్ చేస్తాను అని నమ్మండి. ఒక ప్రోడక్ట్ పైన పనిచేయండి, ఒక సర్వీస్ పైన పనిచేయండి, దాంట్లో బెస్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఒకేలా ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. కొంతమంది స్లోగా స్టడీగా ఉంటారు, వాళ్ళకి అది కనెక్ట్ అవుతుండొచ్చు. బట్ ఇంకొంతమంది ఫాస్ట్గా క్రియేట్ చేస్తున్నారు, ఫాస్ట్గా గ్రో అవుతున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడండి, కొంతమంది రియల్ ఎస్టేట్లో ఉన్నారు, లేదా ఇంకొంతమంది వేరే బిజినెస్లో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ చాలా తొందరగా వస్తున్నాయి. సో మనం కూడా ఆ స్పీడ్కి పట్టుకోవాలి అంటే మనం కూడా ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ చేయాలి. మీ దగ్గర ఒక ఐడియా ఉంది, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. చాలామంది ఏమంటారు, సార్ ఇది రిస్క్ కదా అంటారు. బట్ నేనేం చెప్తానంటే, రిస్క్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే గ్రో అవుతున్నారు. చూడండి, రైట్, అవకాశాలు వాళ్ళకి కనిపిస్తాయి, రిస్క్ తీసుకోవడం వల్లనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఏ రిస్క్ తీసుకోవడం అనేది పెద్ద రిస్క్ మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ రిస్క్. అదే లైఫ్లో పెద్ద రిస్క్. సో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయకండి, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయండి. ఆపర్చునిటీస్ మన చుట్టూ ఉన్నాయి, అవి మీకు కనబడతాయి. ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, ఎవరైతే ఆపర్చునిటీస్ని చూస్తున్నారో వాళ్ళకి ఆపర్చునిటీ కనబడుతుంది, ఎవరైతే రిస్క్ని చూస్తున్నారో వాళ్ళకి రిస్క్ కనబడుతుంది. సో వెల్త్ని క్రియేట్ చేయడం ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. వెల్త్ని క్రియేట్ చేయాలంటే ఒక ప్రొడక్ట్ పైన, ఒక సర్వీస్ పైన ఫోకస్ చేయాలి అండ్ దాంట్లో మాస్టర్ అవ్వాలి. ఇది ఒక మిషన్ లాంటిది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫోకస్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఉండాలి, కన్సిస్టెంట్ యాక్షన్స్ ఉండాలి. ఇక్కడ నమ్మకం ఉండాలి, మన ఫెయిత్ ఉండాలి. చాలామంది, సార్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాను, మేనిఫెస్టేషన్ చేస్తాను, విజువలైజేషన్ చేస్తాను, అన్నీ వస్తాయి. నో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి. కొన్ని రోజులు టైర్డ్ అవుతారు, కొన్ని రోజులు మీకు రిజల్ట్స్ కనబడవు, కొన్ని రోజులు డౌట్స్ వస్తాయి. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మన ప్రాసెస్ పైన మనం ఫోకస్ పెట్టాలి. ఈ ప్రాసెస్ ఏంటి? నేను ఎర్న్ చేయగలను, నేను అనుకున్నది నేను సాధించగలను. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మీ మైండ్, మీ బాడీని ట్యూన్ చేస్తూ మీరు అనుకున్నది పొందాలి. కాబట్టి మీ కంప్లీట్ ఫోకస్, అటెన్షన్ అంతా కూడా మీరు మీ గోల్స్కి, మీరు మీ వెల్త్ పైన పెట్టాలి. రైట్, సో చాలా టైం స్పెండ్ చేస్తుంటారు, బట్ ఇక్కడ మీరు మీ టైం, ఎనర్జీ, ఫోకస్ అంతా కూడా మనీ పైన పెట్టండి, గ్రోత్ పైన పెట్టండి అండ్ సీ వాట్ హ్యాపెన్స్. రైట్, సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ మిలియనర్స్. సో ఫ్రెండ్స్, 5 days రిట్రీట్లో మనీ గురించి కూడా మనం మాట్లాడబోతున్నాం. అబండెన్స్ ఎలా ఉంటుంది, అబండెన్స్ మైండ్ సెట్కి ఎలా కనెక్ట్ అవ్వాలి. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఐ నో దట్, బట్ ఇక్కడ ఎఫర్ట్లెస్ సక్సెస్ని పొందుతారు. రైట్, సో సీ యూ ఇన్ అవర్ 5 days రిట్రీట్. 5 days రిట్రీట్లో మిమ్మల్ని మీరు ఎలా మాస్టర్ చేసుకోవాలి, మీ థాట్స్ని, మీ ఫీలింగ్స్ని మాస్టర్ చేసుకొని క్వాంటమ్ ద్వారా ఎలా క్రియేట్ అవ్వాలి, క్వాంటమ్ ద్వారా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మరి స్పీడ్ని ఫాలో చేస్తారా లేదా? ఎవ్రీబడి టైప్ ఇన్ ద చాట్ బాక్స్, మనీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. మనీ అండ్ స్పీడ్ రెండు కనెక్ట్ అయి ఉంటాయి. స్పీడ్గా యాక్షన్ తీసుకోండి,
స్పీడ్గా మనీని సంపాదించండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. థ్యాంక్ యూ.